ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శరత్చంద్ర పుట్టినరోజు కావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కోమాలో ఉన్న శరత్చంద్ర బెడ్ పైన నిల్చొని ఉంటారు. అప్పుడే అపూర్వ చాలా ప్రేమ చూపిస్తున్నట్లు కుంకుమ బొట్టు తీసుకువచ్చి శరత్చంద్ర ముఖం పైన పెడితే హ్యాపీ బర్త్డే బావా అని ఏడుస్తూ చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా అల్లుడు గారికి బర్త్డే విషయం చెప్పారు. ఒక్క భూమి తప్ప ప్రేమ మాటల్లో చూపించటం కాదు అని గోరింటాకు మాట్లాడుతూ ఉంటే, ప్రేమ మనసులో నుంచి తన్నుకు రావాలి అని భూమి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. నాన్న కోసం అర్చన చేయించుకొని వచ్చాను గుడి నుండి అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక భూమి కూడా కుంకుమ బొట్టు శరచంద్ర నుదుటి పైన పెట్టగానే హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి, నీ పుట్టినరోజు సందర్భంగా నేను నీకు ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను నాన్న అని బయటికి తీస్తూ ఉంటుంది. ఇక భూమి చేతిలో ఉన్న ఆ షర్టుని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, అప్పు చెర్రీ అదేంటి భూమి ఇలాంటి ప్యాటర్ను మామయ్య వేసుకోరు కదా, ఇలాంటి షర్టు తీసుకోవచ్చా ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటే, అయ్యయ్యో నేను ఈ షర్టు గగన్ గారి కోసం తీసుకున్నాను, నాన్న కోసం నేను వేరే షర్టు తీసుకున్నాను, అది మారిపోయినట్లుంది అని ఇంతకుముందు షాపింగ్ దగ్గర గగన్ గారు ఇదిగోండి ఇది నేను మీకు ఇస్తున్నాను అని భూమి ఒక షర్టు ఉన్న ప్యాక్ని కవర్ని గగన్ చేతిలో పెట్టి ఉంటుంది. అవి రెండు మారిపోయి గగన్కి ఇవ్వాల్సిన షర్టుని కాస్త ఇప్పుడు భూమి చేతులు పట్టుకొని ఉంటుంది. అయ్యయ్యో ఇలా మారిపోయా ఏంటి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలే బావకి మా నాన్న అంటే అస్సలు ఇష్టం ఉండదు, మండిపడుతూ ఉంటా. అలాంటిది ఇప్పుడు నాన్న వేసుకునే ప్యాటర్న్లో నువ్వు బావకి డ్రెస్ సెలెక్ట్ చేసావని బావకు తెలిసిందే అనుకో, ఇప్పుడు బావ ఆ షర్టుని ఓపెన్ చేసి చూశాడే అనుకో, అప్పుడు నీ గుట్టు తీయు అని భూమికి చెప్పి చాలా చాలా వైశాఖికంగా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ ఆ షర్టుని మొత్తం కూడా బయటికి తీసి, ఏంటి శరత్చంద్ర వేసుకునే లాంటి ప్యాటర్న్ షర్టుని నా కోసం సెలెక్ట్ చేస్తుందా అని దానిని పక్కన పడేసి కోపంగా కూర్చొని ఉంటాడు. మరి గగన్ అర్థం చేసుకుంటాడా లేదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.